హాయ్, మంజరి మనసారాకి స్వాగతం. ఇవాళ మనము మటన్ విత్ చుక్కకూర. మటన్ గోంగూర లాగే ఉంటుంది కానీ ప్రాసెస్, బట్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం మటన్ 1 kg తీసుకొని అది ఒక 4 విజిల్స్ కానీ 5 విజిల్స్ కానీ తీసుకొని పక్కన పెట్టాను. ఈలోపు కావాల్సినవన్నీ రెడీ చేసుకోవటం సింపుల్గానే వెళ్తుంది. నేనైతే చుక్కకూరని జస్ట్ ఏమి వేయకుండా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకున్నాను, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, నాన్ వెజ్ కదా. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాను. అవి వేగిన తర్వాత ఒక టమాటా, ఉప్పు, పసుపు వేసాను. మీరు కంగారు పడకండి, ఉప్పు ఎక్కువ పడిందని. ఆకుకూరలో కానీ మటన్లో కానీ వేయలేదు, కూర అంతటికి అదే సరిపోద్ది. టమాటా గుజ్జు అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసాను. దాని తర్వాత కొంచెం కారం కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేగించుకుంటూ రావటమే. ఆల్రెడీ మనము మటన్ ఉడికించి ఉంచుకున్నాం. సో దానిలో ఏంటంటే కొంచెం నీళ్లు వేసి ఉడికిస్తాం కాబట్టి నీళ్ళతో కలిపి వేసేసాను. దానికి కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి మీకు సరిపడినంతగా. నేను ఎక్కువగా ఎవరెస్ట్ బ్రాండ్ వాడతాను, అది మటన్ మసాలా. ఫ్లేవర్ బాగుంటుంది. అంతే, జస్ట్ మటన్ లాగా వండాను. చుక్కకూరని ఎట్లాగో ఎనిపి పక్కన పెట్టుకున్నాను కాబట్టి దాన్ని యాడ్ చేయటమే. ఇందాక వేసిన ఉప్పు కారానికి ఈ చుక్కకూర బ్యాలెన్స్ చేస్తుంది. చుక్కకూర కొంచెం పుల్లగా ఉంటుంది. ఓకేనా, మీకు కావాల్సినంత నీళ్లు పోసుకొని గ్రేవీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, ఆయిల్ బయటకు వచ్చిందంటే ఒక్కొక్కసారి చూసుకొని, మరీ మెత్తగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. అంతే, ఫైనల్గా కొత్తిమీర. బాయ్. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. కొంచెం వేడన్నం తీసుకున్నా. ఇదేంటంటే దీన్ని సీనా అంటారు. అది బాగుంటుంది టేస్ట్. అంటే కొంచెము లైట్గా ఫ్యాట్ ఉంటుంది. సూపర్గా ఉంది, బాగుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా, కమ్మగా బాగుంది. ఓకే, వీలైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.